అంశుని కలవడానికి హైదరాబాద్ వచ్చాను. నీది నిజమైన ప్రేమ కాదు. నీలాంటి వాడిని పెళ్లి చేసుకుని నన్ను నేను అవమానించుకోలేను. ప్లీజ్ గో. అంశు, వెళ్ళిపో. గో. గెట్ లాస్ట్. ఆ రోజు ఎంత ప్రాధాయపడ్డా అంశు మాత్రం నా మాట పట్టించుకోలేదు. డోంట్ టచ్ మీ. అంశు, అంశు ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి విను. అంశు, అంశు. డాడీ వెళ్ళిపోమని చెప్పు. అంశు, అంశు. మళ్ళీ మళ్ళీ ప్రాధాయపడ్డా అంశు అస్సలు వినిపించుకోలేదు. వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పి చూశారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. మా అమ్మ నాన్న కూడా చాలా ట్రై చేశారు, అయినా అంశు మనసు మాత్రం మారలేదు. అంశు వాజ్ అన్ఫర్గివింగ్. తన నా మీద చాలా కోపంగా ఉండిపోయింది, చాలా చాలా కోపంగా. హైవే మీద వెళ్తున్నప్పుడు సడన్గా హెడ్లైట్స్ పడితే కొద్దిసేపు కళ్ళు కనిపించవు. సునైనా పర్సనాలిటీ నా మీద అలాగే పనిచేసింది. ఇప్పుడు అంశు మీద నా ఫీలింగ్స్ క్లియర్గానే ఉన్నాయి, కానీ అంశు మనసును మాత్రమే నమ్మించలేకపోతున్నాను. నా ఊహల్లో ఉన్న నా డ్రీమ్ గర్ల్ కాన్సెప్ట్ నన్ను ఇంతగా దెబ్బతీస్తుందని కల్లో కూడా అనుకోలేదు. మరి లవ్ స్టోరీకి ముగింపేంటి? ప్రతి లవ్ స్టోరీకి ముగింపు ఉండాలా? సినిమాల్లో ప్రేమ కథలకి ముగింపులు ఉంటాయి, కానీ నిజ జీవితాల్లో ఉంటాయా? ఈ టైంలో శ్యామ్ జీవితంలో మార్పు తీసుకురాగల ఏకైక వ్యక్తి సునైనా. అందుకే శ్యామ్ని వెంటనే బెంగళూరు వెళ్ళి సునైనాని కలవమని చెప్పా. నీ నిర్ణయం నాకు ఓకే శ్యామ్. కమ్, లెట్స్ ఇన్ఫార్మ్ యువర్ పేరెంట్స్. అలాగేనండి. ఏమైందండి? రేపు శ్యామ్ పేరెంట్స్ మనల్ని కలవడానికి వస్తున్నారు. ఎందుకు? ఎంగేజ్మెంట్ కాల్ ఆఫ్ చేయడానికి. వద్దనుకున్నాను కదా, ఎందుకు రావడం? అఫీషియల్ గా చేశాం కాబట్టి అఫీషియల్ గా కాల్ ఆఫ్ చేయడమే పద్ధతి. అతన్ని పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా తెలియాలి కదా ఎటువంటి అబ్జెక్షన్ లేదని. అదేంటండి? శ్యామ్ సునైనాని పెళ్లి చేసుకోబోతున్నాడట. ఎంగేజ్మెంట్ మీరు కాల్ ఆఫ్ చేయడానికి వచ్చారు. అది కాదమ్మా. ఇదంతా మన మంచిగా అనుకుంటాను అంకుల్. నాకు తనకు మధ్య ఇకపై ఎటువంటి సంబంధం లేదు. మీరు పెళ్లి చేసుకోండి, నాకే అబ్జెక్షన్ లేదు. డాడీ అంతే కదా?
అంత ఈజీగా తీసుకున్నందుకు నాకు చాలా రిలీఫ్గా ఉంది. అతన్ని నేనే వద్దనుకున్నాను కదా. యా, ట్రూ. ఇవి శ్యామ్కి నువ్విచ్చిన గిఫ్ట్స్. అతని దగ్గర ఉన్నంత కాలం నువ్వు గుర్తొస్తుంటావు. నీకు శ్యామ్ ఇచ్చిన గిఫ్ట్స్ అవి నీ దగ్గర ఉన్నంత కాలం అతను నీకు గుర్తొస్తూనే ఉంటాడు. రేపు అది నీకు పెన్ ఇచ్చింది ఎగ్జామ్ రాయడానికి, ఐ మీన్ టాటూ వేయడానికి కాదు. ఈ మాస్క్ నేనే తయారు చేశాను ఫర్ యూ. నువ్వెప్పుడు నన్ను ఇలాగే నవ్విస్తూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. ఇలా జరగడం నాకు బాధగా ఉంది. నన్ను తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. సింపుల్గా చెప్పాలా, సిల్లీగా చెప్పాలా, ఎలా చెప్పాలిరా, మనసేమంటున్నాదో మాటల్లో చెప్పాలా, నా వల్ల కాదురా. మై ఫస్ట్ కిస్. వద్దు. నన్ను లవ్ చేస్తున్నావు కదా, అవును. మరి నో, అయితే నన్ను లవ్ చేయట్లేదు. ఐ లవ్ యూ. రేపు నిన్ను మోసం చేయడని నమ్మకం ఏంటి? అంచు ఊరుకోమ్మా. నువ్వుండమ్మా. సునేనా చెప్పు, నిన్ను వదిలేడని నమ్మకం ఏంటి? శ్యామ్ నేను వదలేదు, నువ్వు అతన్ని వదులుకున్నావు. అతను చేసిన ద్రోహానికి ఎవరైనా వద్దనుకుంటారు.
అతనేం ద్రోహం చేశాడు? నాతో ఎంగేజ్మెంట్ చేసుకుని నీతో రిలేషన్ పెంచుకోవడం తప్పు కదా? నాతో రిలేషనా? మరైతే ఈ పెళ్ళేంటి? కంట్రోల్ చేస్తాను. డాడీ, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం, మీరు ఊరుకోండి. మరి చెప్పు, ఈ పెళ్ళి ఎందుకు? ఎందుకంటే నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి. నేను ఇష్టం చూపాను కాబట్టి. సునైనా వీడు రోగ్, తీయని మాటలు చెప్పి గొంతు కోసే రకం. నేనెలా అనుకోను, అతను చాలా ఆనెస్ట్. అతని పెళ్లి చేసుకోవడం నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. జీవితాంతం నువ్వు బాధపడతావు. నువ్వు ఇలా బాధపడుతున్నావు అంటే దానికి కారణం నువ్వే. నేను చేసిన తప్పు పదే పదే మన్నింపు అడుగుతూ నీ చుట్టూ కుక్కలా తిరిగాను, అయినా నీ మనసు కరగలేదు. నీది అహంకారం. అవును, నాది అహంకారమే. నువ్వు నిజంగా నన్ను ప్రేమించిన వాడివి అయితే నువ్వు పడాలి. నేను పడను. ఏ, ఎందుకు పడవు? నాకు అవసరం లేదు. ప్రేమించనన్నా? ప్రేమిస్తే పడాలనుందా? అందుకే నీది నిజమైన ప్రేమ కాదని ఒప్పుకో. నేను జెన్యున్ గా ఉన్నాను. 100% నా నిజమైన ప్రేమే. కాదు, నీది నిజమైన ప్రేమ అయితే నేను వద్దన్నా కూడా ఇంకా నా చుట్టూ తిరుగుతూ అడుక్కునేవాడివి. అడుక్కున్న ప్రయోజనం లేదు కదా. ఉన్నా లేకపోయినా అడుక్కోవాలిరా, నువ్వు చుట్టూ తిరగాలి. అయితే ఇప్పుడు అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు విన్నది కరెక్టే, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి, అందరి సమక్షంలో అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏం డైరెక్టర్, నీ ప్లాన్ సక్సెస్ అవుతుందా? 100%. ఏంటి అంశు అడుగుతున్నాడుగా, పెళ్లి చేసుకుంటావా? చెప్పు. ఏంటమ్మా, చేసుకుంటావా? చెప్పవే, చేసుకుంటావా? ఏ పిల్ల, చెప్పు, చేసుకుంటావా లేదా? లేదంటే అదిగో ఆ అమ్మాయి నాకు హై హీల్స్ షార్ట్ కట్స్ లో చాలా బాగా నచ్చింది. వెంటనే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తా. అమ్మో, నా అన్ను డార్లింగ్ అనంత పనే చేస్తుంది. ఒప్పేసుకోరా, ఒప్పుకోరా ప్లీజ్. ఒప్పుకో 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 ఒప్పేసుకోరా మ్మ్. ప్లీజ్. ఒప్పుకుంటుందా? ఖచ్చితంగా. అదేంటి అలా చూస్తుంది, రియాక్షన్ లేదండి. సడన్ ట్విస్ట్ కదా, ఫీలింగ్ అబ్జర్వ్ అవడానికి కొంచెం టైం పడుతుంది.